మరో ప్రకటన చూస్తున్నాం. కర్నూలు జిల్లాలోని వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదం తర్వాత వరుసగా ట్రావెల్ బస్సులు ప్రమాదాలు గురవుతున్నాయి. ఇటీవల తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న గీపీ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టగా బస్సు ముందు భాగం ధ్వంసమైంది. మరోవైపు పెద్దమూరుపేట దగ్గర మరో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఎన్యూఈ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడడంతో పలువురు తీవ్ర గాయాలకు పాల్పడ్డారు. ఇక క్షతగాత్రులను అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బోల్తా పడడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. రోడ్డుకి సైడ్ ఉన్న డివైడర్ దాటి బోల్తా పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదం తర్వాత వరుసగా ట్రావెల్ బస్సులు ప్రమాదాలు గురవుతున్నాయి. ఇటీవల తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న గీపీ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టగా బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఇక మరోవైపు పెద్దమూరుపేట దగ్గర మరో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక బస్సు బోల్తా పడడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. రోడ్డుకి సైడ్ ఉన్న డివైడర్ దాటి బోల్తా పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కుకట్పల్లి నుంచి విజయవాడ వెళ్తాను. ఐ డోంట్ నో, నాకు సరిగ్గా తెలియదు, కానీ నేను బస్ అయితే కనుక ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాను మాత్రం తెలుసు. ఆ ఏరియా దగ్గరలో జరిగింది నాకు తెలుసు, అంతే. బస్ లో ఒక 10 మెంబర్స్ బిలోనే ఉంటారు, ఎక్కువ జనాలు లేరు. ఓఆర్ఆర్ దగ్గరలో జరిగింది. ఆ ఓఆర్ఆర్ మీద ఓఆర్ఆర్ దగ్గరలో చూడలేదు. మా హాస్పిటల్ కి 4 మెంబర్స్ వచ్చారు. ఒక ఫీమేల్, 3 మేల్స్. ఫీమేల్స్ కి కొంచెం ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఎక్స్రేస్ ఇస్తున్నాము. అవన్నీ తీసాక ఎవరికి ఎట్లా ఉందని చెప్పు, ఓకేనా? ఒక మేల్ పేషెంట్ ఏమో చెస్ట్ పెయిన్ చెప్తున్నాడు, ఇంకొక ఆయన రైట్ హ్యాండ్ పెయిన్, ఇంకొక పేషెంట్ ఏమో సింపుల్ ఇంజరీస్, అన్ని కట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికి ఎక్స్రేస్ అవన్నీ అయినాక ఏదైనా చెప్పగలుగుతాం. 12:30కి ఆ ఎగ్జిట్ 11 పెద్దంబర్పేట టోల్ వద్ద మియాపూర్ నుంచి వచ్చే బస్సు గుంటూరు వెళ్తుంది. న్యూగో ఎలక్ట్రికల్ ట్రావెల్స్ బస్సు. అది డ్రైవరు డౌన్ ర్యాంప్ దగ్గరకు వచ్చిన తర్వాత సరిగా కట్ చేయకపోవడం వల్ల కింద బ్రిడ్జి కింద పడింది. దాంట్లో అందాల 15 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో కొంతమందికి ఇంజరీస్ అయినాయి. 9 మెంబర్స్ వరకు ఇంజరీస్ అయినాయి. అందరినీ కన్సర్న్ మా టీం ఇమీడియట్ గా వచ్చి అందరిని రెస్క్యూ చేసి కన్సర్న్ హాస్పిటల్ కి పంపించాము. డ్రైవర్ కూడా క్షేమంగానే ఉన్నాడు. ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగినట్టు కనిపిస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ప్రాణాపాయం లేదు.